హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈసీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ సింపుల్గా చేయగలిగిన పప్పన్నం అండి. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు లేదా ట్రావెల్ చేసి వచ్చిన వెంటనే చేయడానికి చాలా బెస్ట్ రెసిపీ అండి. రండి, ఈ పప్పన్నం చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తాం. పప్పన్నం చేయడానికి ఫస్ట్ బియ్యం పప్పులు అన్నీ నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ 1 కప్పు బియ్యం తీసుకున్నానండి. ఈ కప్పు కొలత వచ్చి 250 గ్రామ్స్. మనం తీసుకున్న బియ్యానికి 2 టేబుల్ స్పూన్ అంత కందిపప్పు వేయండి, 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు వేయండి, 1 టేబుల్ స్పూన్ వడపప్పు వేయండి. ఇవి అన్నిటినీ వేసి మనం శుభ్రంగా కడిగేసి నీళ్ళు పోసి ఒక 20 నిమిషాలు నానబెట్టుకోవాలండి. మనకు బియ్యం అన్నది ఖచ్చితంగా 20 నిమిషాలు నానాలండి. అప్పుడే మనకు ఈ పప్పన్నం బాగా ఉంటుంది. రండి, ఈ బియ్యము పప్పులు నానుతున్న ఈ సమయంలో ఈ పప్పన్నం చేయడానికి ఒక మసాలా రెడీ చేసుకోవాలి. ఆ మసాలా ఏంటి అనేది చూస్తాం. ఒక మిక్సర్ జార్ తీసుకోండి. ఈ మిక్సర్ జార్లో 5 లేదా 6 వెల్లుల్లి రబ్బలు వేయండి. ఈ వెల్లుల్లితో పాటు మనం ఈ పప్పన్నంకు కారానికి సరిపడా 2 మిర్చి తీసుకున్నానండి. 1 టీ స్పూన్ అంత జీలకర్ర, దీంతో పాటు 1 టీ స్పూన్ అంత కరివేపాకు వేసి మనం దీన్ని గ్రైండ్ చేసి తీసుకోవాలండి. చూడండి, గ్రైండ్ చేస్తే మనకు ఈ మసాలా ఇలా దొరుకుతుంది. మనం ఇక్కడ పచ్చిమిరపకాయలు యూజ్ చేసామండి. ఎండుమిరపకాయ కూడా మనం యూజ్ చేసి చేయొచ్చు, అది కూడా టేస్ట్ భలే ఉంటుందండి. మనం ఈ పప్పన్నంని డైరెక్ట్గా కుక్కర్లో పోపేసి ఉడకబెడతామండి. దానికోసం పొయ్యి మీద కుక్కర్ పెట్టండి. కుక్కర్ వేడి అయిన తర్వాత 2 టీ స్పూన్ అంత నెయ్యి వేయండి. నెయ్యితో పాటు 2 టీ స్పూన్ అంత ఆయిల్ వేయండి. ఇప్పుడు మనం వేసిన నెయ్యి, ఆయిల్ ఇవి రెండు బాగా వేడి అవ్వాలండి. ఆయిల్ వేడి అయిన తర్వాత 1/2 టీ స్పూన్ అంత ఆవాలు వేయండి. మనం వేసిన ఆవాల్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేయండి. కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. మనం కరివేపాకు వేస్తున్నప్పుడు మీరు దాన్ని చిన్నగా కట్ చేసేను వేసుకోవచ్చండి. ఆ స్మెల్ పప్పన్నంకు చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాని ఈ ఆయిల్లో వేపుకోవాలండి. మనం వేసిన వెల్లుల్లి, జీలకర్ర అలానే పచ్చిమిరపకాయ దీన్ని పచ్చి వాసన వెళ్ళాలండి. మనం బాగా వేపుకున్న తర్వాత అండి 1/2 టీ స్పూన్ అంత పసుపు ఈ ఆయిల్లోనే వేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న వెంటనే మనం రెడీగా నానబెట్టి కడిగి పెట్టుకున్న బియ్యం పప్పు దీన్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా బియ్యంని వేసి బాగా కలపండి. కలిపేసి ఇప్పుడు ఈ బియ్యానికి సరిపడా నీళ్ళు వేసి ఉడకబెట్టాలండి. మనం పప్పన్నం చేస్తున్నాం కాబట్టి 1 కప్పు బియ్యం తీసుకున్నామండి. దానికి 2 కప్పు వాటర్ వేయాలి. మనం పప్పులు కూడా యాడ్ చేసాం కాబట్టి 2.5 కప్స్ వాటర్ వేస్తున్నామండి. వాటర్ వేసి మంచిగా ఒకసారి కలిపేయండి. ఇప్పుడు ఈ పప్పన్నంకి కావాల్సినంత ఉప్పు వేయబోతున్నామండి. ఉప్పు వేసి మీరు ఒకసారి కలిపి టేస్ట్ చేసి చూడండి. మీకు ఉప్పు సరిపోయిందంటే ఓకే అండి, లేదంటే మీరు ఇంకా కొద్దిగా ఉప్పు వేసి కలపండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి 3 విజిల్స్ వస్తున్నంత వరకు మనం ఉడకపెట్టుకోవాలండి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం తీసుకున్నామంటే మనకు సూపర్గా పప్పన్నం రెడీ అయిపోయిందండి. రండి, మన పప్పన్నం ఎలా రెడీ అయిందనేది చూస్తామండి. కుక్కర్ మూత తీస్తున్నప్పుడు గమ గమ అని వాసన భలే వస్తుందండి. అంతే, సూపర్గా మనకు పప్పన్నం చాలా తొందరగా అయిపోయిందండి. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు చాలా ఈజీగా ఈ పప్పన్నం చేసి మనం తినొచ్చండి. రండి, మనం రెడీ చేసుకున్న పప్పన్నంని సర్వింగ్ ప్లేట్కు మార్చుకుంటాం. మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పన్నంని సర్వింగ్ ప్లేట్లో వేయడానికి ముందు నేను కొద్దిగా ఉసిరికాయ పచ్చడి పెడుతున్నానండి. దీంతోపాటు 1 గ్లాసు మజ్జిగ పెడుతున్నాం. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పప్పన్నంని ప్లేట్లో వేయండి. ఇలా వేసిన వేడి వేడి పప్పన్నం మీద కొద్దిగా నెయ్యి వేసి మనం సర్వ్ చేసామంటే టేస్ట్ అదిరిపోతుందండి. మీరు కూడా ఇంట్లో ఒక్కసారి సేమ్ కొలతలతో ఈ పప్పన్నం రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు భలే ఇష్టపడతారండి. మీరు ట్రావెల్ చేసి వస్తున్నప్పుడు తొందరగా మనం వంట చేసుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా మీకు ఈ పప్పన్నమే గుర్తుకొస్తుందండి.
మీకు ఈ పప్పన్నం రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.